గుడ్ ఈవినింగ్ అందరికీ. యమ్మీ చికెన్ ఫ్రై. ఈ ప్రాసెస్ కోసం ఒక బౌల్ తీసుకొని 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూను పెరుగు, 1.5 స్పూను కారం, 1 స్పూను గరం మసాలా, కొంచెం పసుపు, ఉప్పు తీసుకోండి. ఒక సగం నిమ్మబద్దను కూడా కట్ చేసేసుకొని వేసుకోండి నిమ్మరసాన్ని. తర్వాత టేస్ట్ చూసుకోండి, మీకు ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోండి, మిగతా అన్నీ సరిపోతాయి. మీకు రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇంకా అలా కొంతసేపు మ్యారినేట్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ అలా ఉంచేసేయండి. అప్పుడు అన్నీ ఉప్పు కారాలన్నీ వాటికి ముక్కకు పడతాయి. పట్టినాక ఇందులో నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టానండి. ఇది మా ఎయిర్ ఫ్రైయరు. ప్లేట్ అలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇదిగో ఇలా అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేసేసుకొని దాన్ని లోపల పెట్టేసుకొని ఇంకా స్విచ్ ఆన్ చేసేసుకొని ఇక్కడ కొంచెం ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఏవి కావాలంటే అవి. అక్కడ చికెన్కి చూపిస్తున్నాను కదా, 18 to 21 మినిట్స్ 180 డిగ్రీస్ అనమాట. ఇక్కడేమో 200 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది కదా, దాన్ని మధ్యలో డాట్కి సెట్ చేశాను 180 డిగ్రీస్. అండ్ నెక్స్ట్ ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేశాం కదా, ఇప్పుడు 1 by 1 పెట్టుకోవాలి. అక్కడ 18 to 21 మినిట్స్ ఇచ్చారు కదా, సో దాన్ని ఏంటంటే నేను ఫస్ట్ 15 మినిట్సే పెడతాను. 15 మినిట్స్ పెట్టేసి మళ్ళీ అవి కుక్ అయ్యాక మనకి సౌండ్ వస్తుంది అనమాట. ఇంకా అది బయటకు తీసేసుకొని మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటాను నేను. ఫ్లిప్ చేసుకుంటే ఇప్పుడు వన్ సైడే ఉడుకుతాయి, ఆ పైన మాత్రమే ఉడుకుతాయి, కిందంతా ఉడికినట్టు ఉండదు అనమాట. సో దాన్ని ఫ్లిప్ చేసేసుకొని మళ్ళీ పెట్టుకుంటాను. మళ్ళీ ఇంకో 5-10 మినిట్స్ పెట్టేసుకుంటే ముక్కలు చాలా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఫస్ట్ ఇవేంటంటే ముక్కలు బాగా జ్యూసీగా రావాలి అంటే ఫస్ట్ ఆ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోండి. అండ్ ఎట్ ది సేమ్ టైము ముక్కల పైన కూడా అది లోపల పెట్టే ముందు ముక్కల పైన కూడా ఆయిల్ కొంచెం వేసుకుంటే అప్పుడు ముక్కలు కొంచెం బాగా జ్యూసీగా ఉంటాయి అన్నమాట. సో ఆయిల్ వేసుకోకపోతే ఏంటంటే కొంచెం డ్రై అయిపోయినట్లు ఉంటాయి. చూసుకోండి, ఇది నేను సెకండ్ టైం పెడుతున్నాను, ఫ్లిప్ చేసి పెడుతున్నాను అనమాట. ఈ ఎయిర్ ఫ్రైయర్ రావడం అనేది ఒక మంచి ఏమంటారు, మనకి హెల్త్కి చాలా మంచిదనే చెప్పాలి. కాకపోతే ఇక కరెంటుతో కుక్ అవుతున్నాయి కదా, ఆయిల్ అనేది తక్కువ తింటున్నాం కొంచెం చెప్పాలి అంటే. సో అలా పెట్టేసుకోవాలి. ఇందాక ఒక 15 మినిట్స్ పెట్టాను కదా, ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ అట్లా పెట్టాను మళ్ళా. అప్పుడు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చింది. ఈ మిగతా అన్నీ ఉడికినాయి కానీ ఆ పెద్ద పీస్ ఉంది చూడండి, అది మళ్ళీ ఉడకలేదు. సో మళ్ళీ నెక్స్ట్ టైం వాటితో నేను అది సెట్ చేసి పెట్టినాక రిజల్ట్ ఇలా వచ్చింది. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. మసాలా రెసిపీస్ బై రమణి ప్రసాద్ @రమణి కట్టుపల్లి.